నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మన కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరితో ఎలా ఏం చేశారనేది కూడా ఒకసారి చూసుకున్నాం. సీఎం కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఎలా ఆడుకున్నారనేది కూడా మనకు తెలుసు. ఎగ్జాంపుల్ చూసుకుంటే అప్పుడు కేసీఆర్ గారు ఆడుకున్న దానికి ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్కు కష్టాలు కూడా స్టార్ట్ అయినట్టు మనకు కూడా తెలుస్తుంది. ఎందుకు ఒకసారి మనం చూసుకున్నాం. దీన్ని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని ఎలా ఇబ్బంది పెట్టారనేది కూడా మనకు తెలుస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని జైలు వేసి తన కూతురు వివాహానికి కూడా బెయిల్ రాకుండా చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టారు మన కేసీఆర్ గారు. అలాగే అట్లాంటి రేవంత్ రెడ్డి గారి చేతికి ఇప్పుడు కేసీఆర్ జుట్టు దొరికింది. ఎందుకంటే కాళేశ్వరంలో సిబిఐకి ఎన్క్వైరీ చేసి కేసీఆర్ను కష్టకాలంలో నెట్టడానికి కూడా ఇది రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. తన చేతికి మట్టి అంటకుండా సిబిఐ భుజాలపై తుపాకీ పెట్టి కేసీఆర్ను దెబ్బతీసే ఎత్తుగడను రేవంత్ రెడ్డి గారు ఎంచుకున్నారు. తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మన చంద్రబాబు నాయుడు గారి మీద పడుతూ ఉంటారు. అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారని ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ పేపర్లో కావచ్చు, వాళ్ళు కావచ్చు చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు సిబిఐ కేసు వేసినా కూడా ఇది చంద్రబాబు నాయుడు గారే వేయించారు కేసీఆర్ మీద అనేది కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కేసీఆర్ గారు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనకు కూడా తెలుస్తూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ గారు ఆంధ్రాకి పోయి చేసుకోండి, మీ ఇక్కడేం పని అని కూడా అన్ని సందర్భాలు కూడా మనకు తెలిసి ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఒడిదుడుకులు తెలుసుకున్నారు. 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు మధ్యలో కొన్నాళ్ళు అధికారం కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన చూస్తూ ఉంటే ఎన్నో ఒడిదొడుకులు, కింద పడడం, లేయడం కూడా ఆయనకు అలవాటు. పార్టీ పోయింది అనుకున్న టైంలో ఇప్పుడు లేచి నిలబెట్టగలుగుతారు సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఏజ్ రీత్యా కూడా యువకుని లెక్క ఉంటాడు, ఇప్పుడు కూడా ఎప్పుడు ప్రజల్లో ఉంటారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికి కూడా ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు గారే తీసుకుపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారే అన్నీ చేసుకుపోతున్నారు అని. 10 ఏళ్ళ అధికారంలో వస్తే బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ చేసి ఉండింటే ప్రజలు మీకు ఎందుకు ఓటేయరు అని అది ఆలోచించుకోకుండా ఇప్పటికీ ఇంకా సెంటిమెంట్ కోసం, అవకాశవాస కోసం చంద్రబాబు నాయుడు పేరును వాడుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మోడీ కలిసి కుట్ర పన్నారనేది నిజమే అనుకుందాం. ఇలాంటి రాజకీయాలు కేసీఆర్ కొత్త కాదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి జగన్మోహన్ రెడ్డితో కలిసి కుట్ర చేయలేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కలిసి చంద్రబాబు నాయుడిని ఓడించడానికి ఎన్ని చేశారు? అట్లా కలిసే కదా అప్పుడు చంద్రబాబు నాయుడిని ఓడించింది 2019లో. మళ్ళీ మీరు చేసింది ఎంతవరకు సమంజసం అనేది కూడా మనకు తెలుస్తుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఇంటి పార్టీగా ప్రచారం చేసిన కవితకు ఇప్పుడు ఆ ఇంటి పార్టీలో చోటు లేకుండా పోయింది. ఇంతకు కవిత తెగింపునకు కారణం ఏమిటో, ఏం చూసుకొని ఆమె పార్టీతో సంబంధం తెచ్చుకోవడానికి సిద్ధపడారన్నది ప్రస్తుతానికి ఒక మిస్టరీగా మారింది. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అదే పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ గారికి వచ్చింది. కొంతమంది అంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఉసిరే కేసీఆర్కు తగిలింది అని. ఇప్పుడు చూడండి కేసీఆర్ గారి పరిస్థితి చూడండి. కొడుకు,
కూతురు, అల్లుడు ఈ ముగ్గురు మధ్య బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నలిగిపోతున్నారు. ఎవరికి ఏం చెప్పాలో తెలియదు. కూతురు చూస్తే కాళేశ్వరంలో కోట్లు అవినీతి తిన్నారని కవిత గారు చెప్తున్నారు. కవిత గారిని సస్పెండ్ చేస్తే మన కేసీఆర్ గారు ఏమీ మౌనం కూడా వచ్చి బయట వచ్చి కన్న కూతుర్ని సస్పెండ్ చేసినా కూడా నోరు తెరపలేక మన నోటితో ఒక మాట చెప్పలేక కేసీఆర్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీటికన్నిటికీ ఏమి అంటే కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఉసురు కేసీఆర్కు తగిలింది. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. 2019 ఎలక్షన్లతో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుస్తుంది. ఓటుకు నేటు కేసులో రేవంత్ రెడ్డి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఓటుకు నేటు కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు అన్నారనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాబట్టి ఏం చేస్తుందంటే కవిత మొదట్లో హరీష్ రావు జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు కవిత అదే బాణం దిశ మార్చుకునింది. మొదట్లో కేటీఆర్కు గుచ్చుకుంటే ఇప్పుడు దిశ మార్చుకొని హరీష్ రావుకు గుచ్చుకునింది. ఏమిటా అని రాజకీయ పరిస్థితులు అంతా ఆశ్చర్యపోతున్నారు. చూడండి, ఇది ఏమిటంటే మన పరిస్థితి చూస్తే ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాకుండా ఉంది. అట్లా చేస్తుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మంచి అస్త్రం ఎంచుకున్నారు. ఏమి అస్త్రం ఎంచుకున్నారంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ జుట్టు దొరికిపుచ్చుకొని ఒక ఆడుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే రేవంత్ ఎత్తుగడలకు చిత్తు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న రేవంత్ అవకాశం కోసం ఎదురు చూశారు. ఒకే దెబ్బకు 2 పెట్టాలన్నట్లుగా కాళేశ్వరంపై సిబిఐతో విచారణ జరిపిస్తామని శాసనసభలో ప్రకటించి కేంద్రానికి విజ్ఞప్తి పంపడం ద్వారా ఇటు బీఆర్ఎస్ను అటు బీజేపీ రేవంత్ ఒకేసారి ఇరకాటంలో నెట్టారు. చూడండి, అన్నీ ఇది కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా అవినీతి జరిగిందని చెప్పించి కేసీఆర్పై చర్యలు తీసుకుని ఉంటే కక్ష సాధింపునకు పాల్పడారన్న అనువాదం వచ్చి ఉండేది. కేసీఆర్ అనుకోకు క్లీన్ చిట్ ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని నిందించే అవకాశం రేవంత్కు దక్కుతుంది. అలా కాకుండా కేసీఆర్ అనుకోను సిబిఐ దోషులుగా నిర్దేశిస్తే తాను సాధింపు చర్యలకు పాల్పడారన్న అనేవారి నుంచి తప్పించుకోవచ్చు. చూడండి, అప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎలా ఆడుకున్నారు, ఎలా చేశారు అనేది కూడా చూసుకుంటే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని ఎన్నో చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి 2019 ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఆడుకున్నారు, ఎలా ఇబ్బందులు పెట్టారు మనకే తెలుస్తాయి. అదే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారి మీద పక్కా పన్నాగం చేసి రేవంత్ రెడ్డి గారిని ఇరికిచ్చి అరెస్ట్ చేపించి కేసీఆర్ గారు సంతోషపడినారు. కానీ అది సంతోషం 3-4 ముచ్చటగా తేలింది. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి చూస్తే అన్నీ కూడా కష్టకాలం కూడా వచ్చింది కేసీఆర్. ఇట్లా బీఆర్ఎస్ పార్టీలో ముసలం ఉండేవాళ్ళు వెళ్ళిపోవడం, బిడ్డలు తన కొడుకు కూతురికే పార్టీలో మెలికపోవడం, కవిత గారిని సస్పెండ్ చేయడం, హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ మీద, కాళేశ్వరం మీద అవినీతి మరకలు అంటుకోవడం, ఓటుకు ప్లస్ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇట్లా ఉండడం. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని రేవంత్ బరాబర్ కోరుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్యన ఎన్నికలు పోరు కేంద్రీకృతం కావాలని, 3వ పార్టీ రంగంలో ఉండకూడదన్నది రేవంత్ అభిమతం. అదే సమయంలో బీజేపీ కూడా బీఆర్ఎస్ ఉనికిని ఉండకూడదని భావిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి సిబిఐ విచారణ పూర్తవుతుందో లేదో తెలియదు. కేసీఆర్ అనుకో పరిస్థితి దిగువన గండం 100 ఏళ్ల ఆయుష్గా ఉంటుంది. కేసీఆర్ను దోషిగా నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ అస్థిరత్వం కోల్పోతుంది. చూడండి, ఇంకా 3 సంవత్సరాలు జరిగే ఎలక్షన్లకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇట్లా చూస్తే కేసీఆర్ గారికి ఇంటి పోరు ఓ పక్క, కాళేశ్వరం అవినీతి ఓ పక్క, ఇవన్నీ కూడా ఒకదానికొకటి కేసీఆర్ గారికి చుట్టూ కష్టాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు హరీష్ రావు గారికి సపోర్ట్ చేసి కూతుర్ని దూరం పెట్టుకున్నారు కేసీఆర్ గారు. ఇంకా రాను పరిస్థితి
ఈ బీఆర్ఎస్ పార్టీలో ఏం నడుస్తుందో ఏమనేది కూడా చూద్దాం. ఇది మన దీన్ని ఎవరు మనకు ఈ వ్యాఖ్యలని ఎవరు చేశారంటే ఆర్కే విశ్లేషణలో రాధాకృష్ణ గారు చేసిన కామెంట్లు అండి. అదే కామెంట్లను నేను చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.